సిఐడి వారితో ఊళ్ళో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కలగజేయాల్సిన ఉద్దేశంతో డిపిఆర్ అంచనాలని తయారు చేసుకొని వాటిని అంటే ప్రిలిమినరీగా తయారు చేసిన తర్వాత స్థానిక శాసనసభ్యులు గారు కానీ అలానే మంత్రులు గారు కానీ చూపించి వారితోటి కొన్ని సలహాలు తీసుకొని ఈ అంచనాలను తయారు చేసినప్పుడు సార్ ఏం చెప్పారంటే మా అభిప్రాయాలు తీసుకున్నారు బాగానే ఉంది, మీరు కూడా ఊరంతా తిరిగి చూసుంటారు, కానీ కొన్ని స్థానిక సమస్యల్ని మన వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, కాబట్టి గ్రామ సభ తీసుకొని గ్రామ సభలో వచ్చిన సలహాలు కానీ ఇంకా ఏమన్నా కంప్లైంట్స్ వచ్చా అవి కూడా తీసుకొని డిపిఆర్ అంచనాలలో పొందుపరిచేసి దాన్ని ఫైలింగ్ చేయమని చెప్పేసి మాకు ఆదేశం అన్నమాట. అందువలన మీరు చూసుంటారు మనం తయారు చేసే రోడ్డు క్రాస్ సెక్షన్ అంటే అవన్నీ టెక్నికల్ అన్నమాట. అంటే రోడ్లు అయితే ఎట్లా వేస్తాము, డ్రైన్ అయితే ఎట్లా వేస్తాము, కానీ మీకు కావలసిన సదుపాయాలు అంటే మేము తీసుకుని కాకుండా వేరే ఉన్నా కూడా ఈ సభ పూర్తయ్యేలోపు మీరు మా దృష్టి తీసుకొచ్చే పరిస్థితి అయితే మా ఏఈ రామ్మోహన్ గారు నోట్ చేసుకుంటారు. అలానే సభలో మీరు చెప్పినప్పుడు కానీ లేదంటే మంత్రివర్యులు గారి సూచనలు కానీ అవన్నీ కూడా డిపిఆర్లో పొందుపరచడం జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాను. అదే స్టాండర్డ్స్ తోటి అదే ఏజెన్సీలతోటి మన ఊళ్ళో కూడా అన్ని సదుపాయాలు ఆ విధంగానే తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఉదాహరణకి రోడ్లు కానీ, స్టామ్ వాటర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, సివర్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన అంటే మన ఊరు చుట్టుపక్కల లేఅవుట్లో ఏ విధంగా అయితే తయారు చేశామో, ఏ విధంగా స్టాండర్డ్ చేస్తున్నామో అదే స్టాండర్డ్స్ తయారు చేయడం కోసం మన ఊరు మొత్తాన్ని కూడా డ్రోన్ సర్వే చేయడం జరిగింది. అంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ ఊళ్ళో వచ్చి మురుగు ఎటు పారుతుంది, ఎటు నుంచి నీళ్ళు వస్తాయి, అవన్నీ మీకు అంచనా ఉంటాయి. బట్ టెక్నికల్గా దాన్ని సపోర్టింగ్గా మీ సలహాలతో పాటు మేము కూడా టెక్నికల్గా డ్రోన్ సర్వే చేసి పూర్తి గ్రామాన్ని ఒక రకం చెప్పాలంటే జల్లెడ పెడతాం జరిగింది. అంటే 10 సెంటీమీటర్ల వాటర్ ఎడిపోకుండా కూడా మన డ్రోన్ సర్వేలు తెలుపుతుంది. ఆ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి డ్రోన్ సర్వే చేసి మన విలేజ్ మ్యాప్ తయారు చేసి ఈ అంచనాను తయారు చేయడం జరిగిందన్నమాట. ఈ మౌలిక సదుపాయాల్లో భాగంగా ముఖ్యంగా మనం ఏం చేసామంటే ప్రస్తుతం 2025 ప్రకారం మన ఊరి జనాభా 8,901. అయితే ఈ మౌలిక సదుపాయాలు ఏది కూడా ఈ జనాభా దృష్టిలో పెట్టుకొని చేయలేం. మనం నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత సుమారుగా మన ఊరి జనాభా 32,694 అవుతుందని మన అంచనా. ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని అంటే నెక్స్ట్ 30 సంవత్సరాల తర్వాత మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది ఇక్కడ సెటిల్ అవుతారు అనే దృష్టిలో పెట్టుకొని వాటర్ సప్లై కానీ, స్టామ్ వాటర్ కానీ, సివర్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం అంచనా తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు అవి కానీ అలానే ఇప్పుడు ఊరికి ఎక్స్టెన్షన్స్గా మన గ్రామ కంటాలు వచ్చినాయి. ఆ గ్రామ కంటాల్లో రోడ్లు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మీకు కనుక ఒకసారి విలేజ్ మ్యాప్ కనుక చూస్తే మీకు అర్థమై ఉంటుంది. లేకపోయినప్పటికి కూడా మీకు సిఆర్టీ వారి తెలియజేసింది ఏంటంటే ఊర్లో ఎలాంటి రోడ్డు కూడా వదిలిపెట్టడం జరగదు, ఏది వాటర్ సప్లై కానీ సివరకు కానీ. ముందు భాగంగా ప్రతి రోడ్డు కూడా రోడ్డు మధ్యలో మనం ఒక వాటర్ సప్లై చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రస్తుతం పంచాయతీ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఊర్లో జనాభాకి తలసరి 40 లీటర్లు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ పక్కన డెవలప్ చేసిన ఎల్పిఎస్ లేఅవుట్స్లో తలసరి సప్లై దాదాపు 135 లీటర్స్ ఉంటుంది. అంటే సివిలైజేషన్ పెరుగుతుంది, మనిషి నీటి కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఊరి జనాభా 32,000కి 135 లీటర్ల కాడికి సుమారుగా 5 MLD అంటే 50 లక్షల నీళ్లు ప్రతిరోజు కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఈ దీంట్లో భాగంగా మీకు 10 ఇంటికి కూడా కుళాయి ఇవ్వడం జరుగుతుంది. 10 ఇంటికి కుళాయి కూడా మేమే పైప్ లైన్ పక్క తీసుకొని పెడతాం. అయితే దీనికి సోర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు చూసి ఉంటారు మనకి ఎక్కడో ఒక మనం రివర్ పక్కన ఒక బోర్ వేసేసి అక్కడి నుంచి ఒక 200 లైన్ ఏసీ పైప్ అని వచ్చింది, దాని ద్వారా ఇస్తున్నాం. కానీ రేపు మన రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు చూస్తారు సిడిఎక్స్ పక్కన దాదాపు 6.5-7 అడుగుల డయామీటర్తో పైపులు ఉంటాయి. వాటిల్లో దాదాపు 50 లక్షల జనాభాకు కావాల్సినటువంటి నీరుని ఆ పైపులు క్యారీ చేస్తాయి. అవి సుమారు మన రాజధానిలో ఒక రింగ్ మైన్ లాగా ఒక 70 కిలోమీటర్ల పొడవుతోటి ఒక రింగ్ మైన్ వేస్తాం. ఆ రింగ్ మైన్ ఎప్పుడు కూడా
24 గంటలు పూర్తి ప్రెషర్లో ఉంటుంది. దాని నుంచి తీసుకొని మన ఊరికి వాటర్ సప్లై జరుగుతుంది. అది కూడా ఒక చోట కాదు, 3 చోట్ల ఆ పైప్ లైన్ నుంచి మనం కనెక్షన్ తీసుకొని మన ఊళ్ళో ఏవైతే వేసామో మనం పైప్ లైన్స్ అంటే చిన్న లైన్ అయితే హెచ్డిపి వేస్తాము. అదే కనుక అడుగు డయామీటర్ కన్నా పెద్దది కనుక ఉండే పరిస్థితి ఐరన్ పైపులు వేసి వాటి నుంచి తీసుకొని మనందరికి కూడా ఇంటి నీటికి మనం కులాయడం జరుగుతుంది అనమాట. అయితే నీళ్ళు ఇచ్చుకున్నాం. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, నీటి వాడకం పెరిగిన తర్వాత మీకు అందరికి అనిపించవచ్చు, ఇప్పుడు 40 లీటర్లు నీళ్ళు ఇస్తేనే మన ఇంటి పక్క మురుగు నీళ్ళు పడుతుంది. మళ్ళీ రేపు మనం ఏమిస్తున్నాము, 135 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాం. అంటే ఆ నీళ్ళు వాడి నీళ్ళని మళ్ళీ బయట రావాల్సిందేగా. అవన్నీ కూడా మన ప్రహరీ గోడ పక్కన మన రోడ్డు పైన నిలబడతాయి. అంటే మళ్ళీ దోమలతో మళ్ళీ మనం ప్రయత్నం చేయాల్సిందే, వాటితో మనం ఫైట్ చేయాల్సిందే. అందువల్ల ఏం చేస్తున్నామంటే మనం రోడ్డుకి 2 వైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డెవలప్ చేస్తున్నాం. మన ఇంట్లో జనరేట్ అయ్యే మురుగునీరు ఎక్కడి నుంచి వస్తుంది, కిచెన్ వస్తుంది, బాత్రూమ్ వస్తుంది, టాయిలెట్ వస్తుంది. ఈ 3 నీటిని కలిపేసి మీ ఇంట్లో తీసుకొని అండర్ గ్రౌండ్లో ఏవైతే పైప్ లైన్ చేస్తున్నామో ఆ పైప్ లైన్ ద్వారా ఊరి బయటికి తీసుకెళ్ళి మన గ్రామం పక్కన ఏవైతే లేఅవుట్ డెవలప్ చేస్తున్నామో ఆ లేఅవుట్లో మురుగునీటి శుద్ధి కర్మాగారం మనం యాక్చువల్ నిర్మించుకుంటున్నాం. అక్కడికి తీసుకెళ్ళేసి దాన్ని మనం శుద్ధి చేసి దాన్ని వేరే పర్పస్ కొడతాం. అంటే మొక్కలు నీళ్ళు పెట్టడం కోసం కావచ్చు, ఇంకో పర్పస్ కావచ్చు, ఇంకో పర్పస్ కావచ్చు. ఆ విధంగా మీ ఇంట్లో జనరేట్ అయ్యే మురుగునీరు మొత్తాన్ని కూడా పూర్తిగా కలెక్ట్ చేసుకొని అది మొత్తం ఊరు బయటకు తీసుకెళ్ళడం కోసం సివరేజ్ నెట్వర్క్ వస్తుంది. అది కూడా 10 ఇంటికి కనెక్షన్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 చేసిన తర్వాత మీకు పక్కన రోడ్డు మీకు డౌట్ రావచ్చు, మరి ఈ నీళ్ళన్నీ వెళ్తున్నాయి కదా, మరి రోడ్డు అడ్డుపక్కల స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎందుకు కడుతున్నారని. అంటే వాడి పర్పస్ ఏంటంటే ఇందాక మనం చెప్పేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంట్లో జనరేట్ అయ్యే మురుగు తీసుకెళ్ళడం కోసం. అయితే రోడ్డుకి ఇరువైపులో కట్టే కాలువలు దేని పర్పస్ అంటే వర్షం పడినప్పుడు నీళ్లు ఆ ద్వారా వచ్చేసి అవి మొత్తం కలెక్ట్ అయ్యి మేజర్ డ్రైన్కి వచ్చి మళ్ళీ సేమ్ పరిస్థితి మీ పక్కన వచ్చి ఎల్పిఎస్ నిర్మించిన డ్రైన్స్ కావచ్చు, లేదంటే ట్రంక్ రోడ్స్ ఇరువైపులా నిర్మించే పెద్ద మేజర్ డ్రైన్స్ కావచ్చు, వాటి కలిపి అక్కడి నుంచి అవి మొత్తం కూడా మన ఊరి దగ్గర దాదాపు పాలవాగుతుంది కాబట్టి పాలవాకి వెళ్తాయి. మిగతా ఊళ్ళో వచ్చేటికి మనకి యాక్చువల్గా కొండబీటి ఒక అనుసంధానం చేసి అవన్నీ తిరిగి మళ్ళీ యాక్చువల్గా రివర్లోకి వెళ్తాయి అనమాట. అంటే ఆ విధంగా వర్షం పడినప్పుడు నీళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని చేయడం కోసం రోడ్డుకి ఇరువైపులా స్టామ్ వాటర్ చేస్తాం. అయితే ఇవన్నీ చేసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, మా ఊళ్ళో ప్రతిభంగా 10 సంవత్సరాల నుంచి మేము అంతా సిమెంట్ రోడ్డు వేసుకున్నాం, మీరు మురుగునీరు అంటున్నారు, తర్వాత వచ్చేసి వాటర్ సప్లై అంటున్నారు, ఇవన్నీ రోడ్డు పగలగొడతారండి. నిజమే, ఈ 3 లైన్స్ చేయటం వల్ల రోడ్లు ఎంతో కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితుంది. అయితే డ్యామేజ్ అయిన తర్వాత వాటిని పూర్తిగా సాంకేతికంగా ఏవైతే లేయర్స్ కావాలో, అంటే శాండ్ అయితే శాండు, తర్వాత ఉండ రోడ్ లెవెల్కి పీసీసీ వేసి ఒక రకం లెవెల్ తెచ్చిన తర్వాత ఊళ్ళో డ్రైన్ టు డ్రైన్ అంటే ఈ మురుగు కాలువ నుంచి ఆ మురుగు కాలువకి ఏదైతే అవసరం ఉందో అది మొత్తం పూర్తి రకం స్లోబ్ తోటి సిమెంటెడ్ M30 గ్రేడ్ కాంక్రీట్ తోటి సిమెంట్ తోటి నిర్మించడం జరుగుతుంది. అంటే పక్కన కూడా మన ఎల్పిఎస్ లేఅవుట్స్లో 80 ఫీట్ రోడ్డు యాక్చువల్ మనం తార్ రోడ్డు చేస్తాం, మిగతా చిన్న రోడ్డు మొత్తం కూడా మనం యాక్చువల్ సిమెంట్ రోడ్డు చేస్తాం. అదేవిధంగా ఊళ్ళో ఉన్న అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చేసిన తర్వాత వీధి దీపాల సమస్య కూడా ఉంది. ఉండ స్తంభాల దగ్గర ఏమైతే లైట్ లేవో లైట్లు మారుస్తాము. అట్లనే 3 ఫేజ్ లేని కాడ 3వ వైర్ చేసి మన విద్యుతీకరణ కూడా పూర్తి స్థాయిగా ఆధునీకరించడం జరుగుతుంది. అలానే మన ఊరి చాలా పెద్దది, అంటే గ్రామాల్లో అంటే మనకు రాజధాని ఉన్న గ్రామాల్లో దాదాపు మన గుండెకాయ లాంటిది. ఈ ఊరికి ఒక 6-7 సెంటర్లు వచ్చినాయి మాకు. అంటే 4 రోడ్ల కూడలు కానీ 2 రోడ్ల కూడలు కానీ లేదా జనం ఊరకు కూర్చునేది కానీ అట్లా మన చావిడి కావచ్చు, లేదంటే పంచాయతీ ఆఫీస్ కావచ్చు, అలాంటి ఒక 7 సెంటర్స్ మనం గుర్తించడం జరిగింది. ఈ 7 సెంటర్లలో కూడా హైమాస్ట్ లైట్లు కూడా సౌకర్యం కలగజేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో అంచనా తయారు చేసాము. మా అంచనాల ప్రకారం ఊళ్ళో సుమారు 22 కిలోమీటర్ల రోడ్లు వచ్చినాయి. అంటే 22 కిలోమీటర్ల రోడ్లు, దానికి వాటర్ సప్లై, ఆ వైపు మురుగు కాలువలు, తర్వాత వచ్చి మీ ఇంటి నుంచి జనరేట్ మురుగు తీసుకోవడం కోసం సివర్ లైన్స్. అయితే ఎక్కడైతే మిగిలిపోతున్నాయో అవన్నీ కూడా లైట్స్, హైమాస్ట్ లైట్స్ పూర్తి స్థాయిలో మీకు పక్కన ఏ విధంగా అయితే మనం ప్రపంచ స్థాయిలో డెవలప్ చేసుకుంటాం మౌలిక సదుపాయాలు ఎల్పిఎస్ లేఅవుట్స్, అవన్నీ కూడా మీ ఇంటి ముందు కూడా
కలగజేయబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను.